మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం విజయ్ గారు. హాయ్ అండి విరాట్ గారు. సార్, లా ఆఫ్ అట్రాక్షన్కి మనకుండే 5 సెన్సెస్, పంచేంద్రియాలు అంటుంటాం కదా, వాటికి చాలా విడదీయలేని సంబంధం ఉంది. మన శరీరానికి, మన ఆలోచన శక్తికి, ఇవన్నీ మిళితంగా మనం చేసే ప్రాసెస్ని లా ఆఫ్ అట్రాక్షన్, అది విశ్వంతో కనెక్ట్ అయ్యి మనకు రిజల్ట్ ఇస్తుంది. అది డబ్బు అయి ఉండొచ్చు, ఆరోగ్యం అయి ఉండొచ్చు, ఇంకా ప్రపంచంలో ఉన్న ఎటువంటి విషయం అయినా సరే దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం అవుట్పుట్ తెప్పించుకోవచ్చు, రిజల్ట్ తెచ్చుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ పంచేంద్రియాలు కాకుండా 6th సెన్స్ అని చెప్పేసి ఒక సెన్స్ ఉంది కదా, ఎక్కువ వాడుతుంటారు, సినిమాల్లో వింటూ ఉంటాం, బుక్స్లో చదువుతుంటాము. ఈ 6th సెన్స్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలాంటి కాన్సెప్ట్ అనొచ్చు? దీన్ని ఎప్పుడైనా మీరు కానీ, లేకపోతే మీ స్టూడెంట్స్ కానీ, లేకపోతే మీ గురువులు కానీ యూజ్ చేయడం జరిగిందా? దాని గురించి మాకేం చెప్తారు? ఎస్ అండి, జరిగిందండి. అయితే ముందుగా 6th సెన్స్ గురించి మనం తెలుసుకుందామండి. అయితే 6th సెన్స్ ఎలా యాక్టివేషన్ చేయాలో కూడా మనం నేర్చుకుందామండి. అసలు 6th సెన్స్ అంటే ఉందా నిజంగానే, ఇది వర్కౌట్ అవుతుందా అని కొంతమంది అంటారు. ఎస్ అండి, ఉందండి. సో అది వర్కౌట్ అవ్వాలి అంటే ముందు 5 సెన్సెస్ చాలా రిలాక్స్ కావాలండి విరాట్ గారు. ఏంటి, కళ్ళతో మనం చూస్తుంటాం, ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. చెవులతో వింటుంటాం, ఓకే. నెక్స్ట్ స్మెల్, నోస్తో చూస్తుంటాం. టంగ్, టేస్ట్ని గ్రహిస్తుంటాం. స్కిన్, సెన్సెస్ని అబ్జర్వ్ చేస్తుంటాం. ఎప్పుడైతే ఈ 5 సెన్సెస్ జ్ఞానేంద్రియాలు రిలాక్స్ అవుతే 6th సెన్స్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు రిలాక్స్ అవుతాయంటే జనరల్గా మెడిటేషన్లో యాక్టివేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేసడం మొదలు పెడుతూ ఉంటామో వారికి ఏమవుతాయి అంటే, చూడండి, శక్తి అంత ఎందుకు కొంతమంది అంటారు, సార్ నాకు రిజల్ట్స్ రావట్లేదు, అందరికీ వస్తాయి. కొంతమంది మన దాంట్లో చూస్తే విరాట్ గారు మోర్ దెన్ 90% రిజల్ట్స్ వస్తుంటాయి. సో మిగతా 10% దగ్గర నన్ను అడుగుతూ ఉంటారు, సార్ అందరికీ రిజల్ట్స్ వస్తున్నాయి బట్ నాకెందుకు రావట్లేదు రిజల్ట్స్ అని అడుగుతుంటారు. అయితే అలా అన్న వాళ్ళు నేను ఒకరిని టెస్ట్ చేస్తాను. జనరల్గా ఏంటంటే, నేను అందరికీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మరి వీరికి ఎందుకు రావట్లేదు అని టెస్ట్ చేస్తే వాళ్ళ 5 సెన్సెస్ చాలా యాక్టివ్ చేసేస్తున్నారు. అంటే చూడండి, ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయండి. ఈ పార్టీ గెలుస్తుందా, ఆ పార్టీ గెలుస్తుందా, ఐపీఎల్ కూడా ఉంది, దీనికి తోడు ఐపీఎల్, మూవీస్. సో ఈ 5 సెన్సెస్తో వాళ్ళు బిజీ అయిపోయారండి. ఎప్పుడైతే 5 సెన్సెస్ను రిలాక్స్ చేస్తారో, అంతర్ముఖం అవుతారో, వాళ్ళకు 6th సెన్స్ యాక్టివేట్ అవుతుంటుంది. నేను చెప్పాను కొన్ని రోజుల దాకా, నో బ్లేమింగ్, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మెడిటేషన్ సాధన చేయండి. అంటే మీరు, విశ్వము మీకు కావాల్సింది అంతే. ఏంటంటే విరాట్ గారు, మీకు 6th సెన్స్ యాక్టివేట్ అవ్వాలంటే మీరు, విశ్వము మీకు కావాల్సింది అంతే. ప్రపంచం గురించి పక్కన పెట్టండి, పక్క వాళ్ళ గురించి పక్కన వదిలేయండి. మీకు ఏం కావాలో అదే. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పేపర్ తీసుకోండి, పేపర్ పై రాయండి, మీరు రాయండి మీ పేరు, అదే యూనివర్సు మీకు కావాల్సి అంతే. యూనివర్స్ డైరెక్ట్ ఇస్తుందండి. బట్ చాలామంది ఏం చేస్తారండి, అనవసరమైన విషయాలకు జోక్యం చేసుకుంటుంటారు. ఎవరు గెలుస్తారా అని ఆలోచిస్తున్నారు. అసలు దానివల్ల ఏమవుతుందని ఫోకస్ ఏమైంది విరాట్ గారు, ఎక్కడికి వెళ్ళిపోయింది. వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే ఎక్కడికైతే దృష్టి ఎక్కడ వెళ్తుందో అక్కడికి శక్తి వెళ్తుంది, ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ ఉంటాయి. దేనిపైనా సరే. ఇప్పుడు 6th సెన్స్ యాక్టివేషన్ చేసుకోవడం కోసం ఏంటి సింప్లెస్ట్ వేస్ మెడిటేషన్ అండి. రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయండి. బట్ మన దగ్గర ఎక్స్క్లూజివ్లీ మన దగ్గర ఉన్నటువంటి మెడిటేషన్ టీటా స్టేట్. ఎక్కడ ఇంతవరకు చూస్తే వరల్డ్ వైడ్లో కానీ, ఇండియా వైడ్లో కానీ ఎక్కడ లేదండి టీటా స్టేట్. ఉంది, పేరులో వింటారు, బట్ ఎక్కడ గూగుల్లో కానీ అంత క్లారిటీగా లేదు. సో క్లారిటీనెస్లో ఇస్తూ స్లోగా వాళ్ళకి చేయించడం జరిగిందండి. ఎవరికైతే రిజల్ట్స్ రాలేదని చెప్పారో వారికి చేపిస్తే వారికి రిజల్ట్స్ వచ్చిందండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, గెస్సింగ్స్ అండి. 6th సెన్స్ ఏంటంటే గెస్సింగ్. ఇంటెలెక్చువల్ పవర్ పెరగాలి అంటే మనసు చాలా రిలాక్స్ అవ్వాలి. అంటే గెస్ చేస్తాం. 6th సెన్స్ అంటే ఏంటంటే ఇదా అదా, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఈ బిజినెస్ చేయాలా ఆ బిజినెస్ చేయాలా. ఎప్పుడైతే మీకు 6th సెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుందో, ఏ బిజినెస్ చేయడం వల్ల లాభాలు వస్తుందో ఆ బిజినెస్ చేస్తుంటారు. అదే 6th సెన్స్ ఎక్కువగా ఉన్న స్టూడెంట్కి నేను చూశాను, అలా ఆబ్జెక్ట్లో 1 2 3 4 ఉంటాయి కదా, అందులో గెస్సెస్ కరెక్ట్గా పెట్టగలుగుతున్నారు. సో నేను అబ్జర్వ్ చేయగలిగాను. వాళ్ళ దాంట్లో మనీ ఎర్నింగ్స్ కూడా పర్ మంత్ 2 lakhs ఎర్నింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు 4 to 5 lakhs ఎర్నింగ్ చేయగలుగుతున్నారు. ఎలా పాసిబిలిటీ అవుతుందండి? 6th సెన్స్ కరెక్ట్ నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతున్నారు. ఎప్పుడైతే నిర్ణయాత్మక శక్తి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారి లైఫ్లో ఏంటి విరాట్ గారు, గ్రోత్ అవుతూ ఉంటారు. సేమ్ అలా 6th సెన్స్ యాక్టివేషన్ కోసం ఏం చేస్తారంటే మెడిటేషన్ చేపిస్తుంటారు. చూడండి, మెడిటేషన్ అందరూ చేపిస్తారు. కొంతమంది, సార్ టీటా స్టేట్ అంటే కొంచెం రివీల్ చేయండి సార్ సీక్రెట్, మీరు అందరు క్లాసులు నేర్పిస్తారు అండ్ వ్యూయర్స్ కోసం కొంచెం నేను రివీల్ చేయగలుగుతాను. ఎందుకంటే అది చేపించాలండి, ఒక అనుభూతి. అది యాక్చువల్ చెప్పాలంటే మన స్వీట్ బాగుంది అంటాం, ఎంత స్వీట్ ఉంది, ఎలా ఉందంటే మనం చెప్పగలుగుతామా? బాగుందని మాత్రమే చెప్పగలుగుతాం, కానీ ఎలా ఉందని ఎక్స్పీరియన్స్ అవుతే తెలుస్తుంది. ఆ టీటా స్టేట్ కూడా అంతే అండి. ఆ ఎక్స్పీరియన్స్ అవుతేనే ఆ టీటా స్టేట్ తెలుస్తుంది. ఆ
థీటా స్టేట్కి వెళ్ళి మీరు మనీ మెడిటేషన్ చేస్తే అంటే డెఫినెట్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు డీప్ చూడండి, ఏదైనా సరే నేను రిజల్ట్స్ రావాలంటే ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తానండి, పీపీహెచ్ గురించి చెప్తున్నాను, తినడం మీరు చూస్తుంటారు. పీ అంటే పీస్ఫుల్ మైండ్, అంటే ప్రశాంతమైన మనసు ఉండాలండి. ప్రశాంతమైన మనసు లేకుండా ఎప్పుడు గజిబిజి మనసుతో లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలి, నాకు రిజల్ట్స్ రావాలి, ఎట్లా వస్తుందండి? ప్రశాంతమైన మనసు రానిది వస్తుందండి. నెక్స్ట్ పాజిటివ్ థాట్ ఉండాలండి. 1 or 2 అటెంప్ట్ చేస్తారు చూడండి, మనకు ప్రతి ఒక్కరికి కాలం కోరుకుంటారండి. ప్రతి దానికి ఏంటంటే ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు 1 or 2 అటెంప్ట్ చేస్తారు, బట్ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కాదు, ఒక బ్లేమ్ చేసేస్తుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలంటే మీ ఫ్రీక్వెన్సీ రేజ్ అయ్యి మీకు కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే జీవితంలోకి రాబడుతుంది. అంతవరకు పేషెన్స్ ఉండాలి లేదా, పాజిటివ్ థింకింగ్ ఉండాలి లేదా, పాజిటివ్ థింకింగ్. నెక్స్ట్ హ్యాపీ ఫీలింగ్స్. ఇంకోటి ఏంటంటే విరాట్ గారు, లోపల హ్యాపీ ఫీలింగ్ ఉండాలి. ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటే అంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేస్తారండి విరాట్ గారు. సో వండర్ఫుల్గా చెప్పారు సార్. బట్ అట్ ది సేమ్ టైం చాలా మందికి ఇది ప్రాక్టికల్గా ఎలా చేసుకోవాలి, ఐ మీన్ మీరు మెడిటేషన్లో ఇది చేస్తుంది అంటే మన 5 సెన్సెస్ అనేవి, పంచేంద్రియాలు అనేవి రిలాక్స్ అవుతాయి, అప్పుడు మన 6th సెన్స్ అనేది యాక్టివేట్ అవుతుందని చెప్పారు. ఎక్కువ మందికి మెడిటేషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది అంత ప్రాపర్గా రాదు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఎంత నేర్పించినా కానీ మెడిటేషన్ వాళ్ళు ఎక్సెల్ అవ్వలేరు. మెడిటేషన్ అనేది మనకు చాలా విషయాలకి అది ఒక బూస్ట్ లా పనిచేస్తుంది. బట్ మెడిటేషన్ మనం ఇప్పుడు వరకు అంత గొప్పగా ఎక్సెల్ చేసింది లేదు. సో అలాంటి మెడిటేషన్ కోసం మీరు ఆల్రెడీ పౌర్ణ మెడిటేషన్ చేస్తుంటారు కాబట్టి అడుగుతున్నాను, ఈ మెడిటేషన్లో ముఖ్యంగా మనం రాబట్టుకోగలిగినవి ఏమున్నాయి అంటే రిజల్ట్స్ అంటున్నాను నేను. మెడిటేషన్ ప్రాపర్గా చేయడం ద్వారా మనం ఎటువంటి విషయాల్లో మనం ఎక్సెల్ అవ్వచ్చు, ఎలాంటి విషయాల్లో మనం రాబట్టుకోవచ్చు? ఎస్ అండి, అన్ని విషయాల్లో మనం తెచ్చుకోవచ్చు. అంటే సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చు. ఓకే, వెల్త్లో మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో దానికి 2 to 3 times మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అదే మీ రిలేషన్షిప్స్ మంచి హ్యాపీయెస్ట్ రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అదే కెరియర్లో కూడా ఎక్సలెంట్గా మారచ్చు. దీనికోసం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ డెమో క్లాస్ పెడుతున్నామండి. అయితే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు డైరెక్ట్ నేర్పించవచ్చు కదా, డెమో ఎందుకు పెడుతున్నారని కొంతమంది నన్ను అడుగుతుంటారండి. సరే ఎందుకు పెడుతున్నామంటే కొంతమందికి అవగాహన ఉండదండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే కొంతమంది అంటే నమ్మరు. సో వారికి కూడా అసలు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, అసలు ఎందుకు వాళ్ళు, కొంతమందికి మేము చూస్తే మన దాంట్లో more than 90% రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకు మరి రిజల్ట్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, సో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలి, వాటి కోసం ఒక డెమో క్లాస్ అనేది కనెక్ట్ చేయడం. ఈ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది. ఇంట్లోనే ఉంటే క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ పొందొచ్చు. అలా పొందడం వల్ల మీరు అన్నారు కదా, ఏదైతే మీకు అవుట్కమ్ అన్నారు చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ నాకేంటి మొన్న లాస్ట్ ఎపిసోడ్ కూడా మీరు డిస్కస్ చేశారు, దేవుణ్ణే మార్చేస్తున్నారని. ఏంటండి, ఒకవేళ రిజల్ట్స్ చేయకపోతే ఈ దేవుని కాకపోతే ఆ దేవుని, ఆ దేవుని కాకపోతే ఈ దేవుణ్ణే మార్చేస్తున్నారట. నిజానికి మార్చాల్సిన దేవుళ్ళం కాదండి. ఎవరు మారాలి, ఎవరికి వారు. అంటే ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే మనకు అలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ లో ఫ్రీక్వెన్సీ వీళ్ళు ఉంటున్నారు, దేవుణ్ణి మారుస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళకు చూడండి, నా జీవితానికి నేనే సృష్టి, నేనే స్థితి, నేనే లయ అనుకుంటారు, అంటే సింపుల్గా అండి కర్త కర్మ క్రియ నేనే అని భావిస్తారో వాళ్ళ జీవితం మారుతాయండి. లేదు నా ఈ దేవుడు లేదా ఈ దేవుడిని మారుస్తా అంటే ఎప్పటికీ మారదు. నా పక్కింటోడు మారాలి, నా ఎదురింటోడు మారాలి, ఈ గవర్నమెంట్ మారాలని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు నా బాస్ మారాలనుకుంటే ఎప్పుడు మారాలి. మారాల్సింది మనం, మార్చుకోవాల్సింది మనల్ని మనం మార్చుకోవడం ద్వారా మన వైబ్రేషన్ మారుతుంది, మన ఫ్రీక్వెన్సీ మారుతుంది, మనకు వచ్చే రిజల్ట్స్ మారుతాయి. సో ఈ రిజల్ట్స్ ఎలా తెచ్చుకోవచ్చో మన క్లాస్లో తెచ్చుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.